నమస్తే తెలుగు ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు ద నవోదయ ఎడ్యువల్ ఛానల్. అయితే మీరు కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోకి లైక్ అండ్ కమెంట్ చేయండి. ఎవరైతే ఆస్పిరెంట్స్ అవసరమైన వాళ్ళు ఉన్నారో అందరికీ షేర్ కూడా చేయండి. అయితే మనము లాస్ట్ టాపిక్లో నేషనలిజం ఇన్ ఇండియాలో పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నేషనలిజం ఇన్ ఇండియా పార్ట్ 2, దట్ ఈస్ గాంధీయన్ ఎరా. గాంధీయన్ ఎరాలో మనకి నేషనలిజం ఇన్ ఇండియా అనేది ఎలా డెవలప్ అయింది అనేది తెలుసుకుంటాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. అయితే మనము గాంధీ ఇండివిజువల్ సత్యాగ్రహాసు, ఇండివిజువల్ మనకి ప్రొటెస్ట్ అనేది చేయటం చూసాము ఫస్ట్ పార్ట్లో. అయితే ఈ పార్ట్లో నేషనలిజం అంటే అన్ని క్లాసెస్ ఆఫ్ పీపుల్ని మనకి ఇండిపెండెన్స్ వైపు తీసుకెళ్ళడానికి గాంధీ గారు ఏ విధంగా కృషి చేశారనేది ఇప్పుడు చూద్దాం. ఫేజ్ బై ఫేజ్ ఎలా చేశారనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి బ్రిటిషర్స్ ఏం చేశారంటే రౌలత్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చారు ఇన్ ద ఇయర్ 1919. అయితే ఈ రౌలత్ యాక్ట్ యొక్క ముఖ్యమైన మోటో ఏంటంటే వాళ్ళు ప్రెస్ ఫ్రీడమ్ని పూర్తిగా తొక్కివేయటం జరిగింది. మరియు ఎవరినైనా కానీ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ సిటిజన్ని 2 years పాటు ఎటువంటి ట్రయల్ లేకుండా అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు పూర్తిగా అధికారాలు తెచ్చుకున్నారు ఈ రౌలత్ చట్టం తీసుకొని వచ్చి. అయితే ఈ రౌలత్ చట్టం అనేది మన భారతీయులకి చాలా ఆగ్రహానికి గురి చేసింది. దీన్ని ఆయుధంగా తీసుకొని మన గాంధీ గారు ఏం చేశారంటే April 6th, 1919లో ఒక దేశవ్యాప్తంగా హర్తాల్కి పిలుపునిచ్చారు. హర్తాల్ అంటే ఒక పీస్ఫుల్ సత్యాగ్రహము. ఇక్కడ మనకి పీపుల్ ఏం చేస్తారంటే పబ్లిక్ ప్లేసెస్, అదే మన నదులు, పుణ్యతీర్థాలు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయటము, పీస్ఫుల్గా బ్రిటిషర్స్కి ప్రొటెస్ట్ చేయటము, ఈ విధంగా జరుగుతుందండి హర్తాల్ అంటే. అయితే పీస్ఫుల్గా హర్తాల్స్ జరుగుతున్నాయి, పీస్ఫుల్గా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి త్రూఅవుట్ ద కంట్రీ. April 10th ఏం జరిగిందంటే ఈ పోలీస్ ఏం చేశారంటే మనకు బ్రిటిష్ పోలీసు మన పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న ఇండియన్స్ మీద అటాక్ చేయడం జరిగింది. మళ్ళా అమృత్సర్ అనే ప్రాంతంలో మార్షల్ లా అంటే పూర్తిగా మిలిటరీ రూల్ కింద వెళ్ళిపోతుంది, ఆర్ పోలీస్ రూల్ కిందకి వెళ్ళిపోతుంది. ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మార్షల్ లా కింద తీసుకోవడం జరిగింది. అయితే ఈ మార్షల్ లా ఇంపోజ్లో ఉన్నట్టు చాలామంది పీపుల్కి అవేర్నెస్ లేదు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక బైశాఖి ఫెస్టివల్ అనేది సిక్కులకి ఒక పవిత్రమైన పండగ అండి. అయితే April 13th జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్, ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది, మ్యాసివ్ గ్రౌండ్. ఆ గ్రౌండ్లో మనకి ఈ పీపుల్ అనే వాళ్ళు గ్యాదర్ అవుతారు. ఈ బైశాఖి ఫెస్టివల్కి గ్యాదర్ అయ్యి వాళ్ళు అక్కడ ప్రవచనాలు చెప్పుకోవటం, లేదా పీపుల్కి ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళ రిలీజియస్ హెడ్స్ అనేది వాళ్ళకి ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి మార్షల్ లా ఇంపోజ్లో ఉన్నట్టు తెలియకుండా ఈ జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్లోకి గ్యాదర్ అవడం జరిగింది. అక్కడికి మేజర్ జనరల్ డయర్ వచ్చేసి ఎవరికి వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ఇవ్వకుండా అన్ని డోర్స్ క్లోజ్ చేసేసి గ్రౌండ్కి ఉన్న అందరి మీద పోలీస్ ఫైరింగ్ అనేది చేయడం జరిగింది. ఆ పోలీస్ ఫైరింగ్లో నియర్లీ 1000 people చనిపోవడం జరిగింది. సో ఈ వైలెన్స్ని చూడలేక మన గాంధీ గారు ఏం చేశారంటే ఈ సత్యాగ్రహ అనే దాన్ని స్టాప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈవెంట్ ఏం జరిగిందంటే ఖిలాఫత్ మూమెంట్. మనకి ఒట్టోమన్ ఎంపైర్లో భాగంగా ఖలీఫా అనేవాడు ఉన్నారండి. ఈ ఖలీఫా అనేవాళ్ళు ఎవరంటే ముస్లిం ఎవరైతే త్రూఅవుట్ ద వరల్డ్ ఉంటారో వాళ్ళకి హెడ్ అనమాట. అయితే ఈ ఖలీఫా అనే అతను బ్రిటిషర్స్ చేతిలో ఓడిపోయాడు ఇన్ ద ఇయర్ 1919. ఓడిపోయిన తర్వాత అతన్ని ఖలీఫా పదవి నుంచి తొలగించడం జరిగింది బ్రిటిషర్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్కి ఆగ్రహం కలిగించింది. ఎస్పెషల్లీ మన ఇండియాలో వీళ్ళు ఏం చేశారంటే ఈ బ్రిటిషర్స్ వ్యతిరేకించి ముస్లిమ్స్ ఎలాగైనా మళ్ళా ఖలీఫాని అధికారంలో కూర్చోబెట్టాలని డిసైడ్ చేయడం జరిగింది. ఆ డిసైడ్ చేయడంలో భాగంగా వాళ్ళు బాంబేలో ఖిలాఫత్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఖిలాఫత్ కమిటీకి ఎవరైతే ముఖ్య అధ్యక్షులు అంటే అలీ బ్రదర్స్, ముహమ్మద్ అలీ అండ్ షౌకత్ అలీ. వీళ్ళు ఏం చేశారంటే మహాత్మా గాంధీని ఈ యొక్క ఖిలాఫత్ కమిటీకి అధ్యక్షుడిగా ఉండమని, ఈ ఖిలాఫత్ మూమెంట్ అనే దాన్ని నడిపించమని
వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే గాంధీ గారు దీన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. ఎలా అంటే అప్పటిదాకా కూడా హిందూస్కి ముస్లిమ్స్కి సరైన యూనిటీ లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ రైట్స్ కోసం పోరాటం జరిగింది తప్ప మన ఇండిపెండెన్స్ కోసం పోరాటం జరగలేదు. దీన్ని ఒక ఆయుధంగా తీసుకొని గాంధీ గారు ఏం చేశారంటే ఒక మూమెంట్ని లాంచ్ చేశారు 1920లో, నాన్ కోఆపరేషనల్ మూమెంట్. ఇప్పుడు దాకా మనం బ్రిటిష్ వాళ్ళకి కోఆపరేషన్ చేయబట్టే వాళ్ళు మనం రూల్ చేయగలుగుతున్నారు, లేదా వరల్డ్ వార్స్లో కూడా మనకి ఇండియాని వాడుకొని వేరే దేశాల మీద అటాక్ కూడా చేయగలుగుతున్నారు. ఇప్పుడు మన గాంధీ గారు ఏం చేశారంటే మనం కనుక వాళ్ళకి సహాయ సహకారాలు అందించకపోతే వాళ్ళు ఎక్కువ కాలం మన ఇండియాలో ఉండలేరని భావించి నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. అయితే ఆ ఖిలాఫత్ మూమెంట్లో భాగంగా ఏం చేశారంటే పీపుల్ని బ్రిటిష్ గూడ్స్ని బాయ్కాట్ చేయమని చెప్పారు. వాళ్ళకి బ్రిటిషర్స్ ఇచ్చిన టైటిల్స్ ఏదైతే రావ్ బహదూర్, ఇలాంటి నైట్హుడ్, ఇలాంటివి ఏదైతే టైటిల్స్ ఉన్నాయో వాటిని కూడా గివప్ చేయమని చెప్పారు. పిల్లల్ని బ్రిటిష్ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి మీరు విత్డ్రా అవ్వండి అని చెప్పారు. ఇంకా బ్రిటిష్ ప్రొఫెషన్స్లో పనిచేసే మన ఇండియన్స్ని కూడా మీ యొక్క ప్రొఫెషన్ నుంచి బయటికి రండి అని చెప్పారు. గాంధీ గారి పిలుపు మేరకు కూడా అందరూ బాయ్కాట్ చేయడం జరిగింది. స్కూల్స్, కాలేజెస్, అలాగే బ్రిటిష్ గూడ్స్ని, అలాగే వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ని కూడా వదిలేయడం జరిగింది. బట్ ఈ మూమెంట్ లేటర్ ఎందుకంటే ఫెయిల్ అయిపోయింది. వై ద మూమెంట్ ఈజ్ ఫెయిల్డ్ అంటే మనకి ఖాదీ వాడమని చెప్పారు గాంధీ గారు. అయితే బ్రిటిష్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో, లేదంటే బ్రిటిష్ క్లోత్స్ ఏదైతే ఉన్నాయో, బట్టలు, మెషిన్ మేడ్ గూడ్స్, అవి మన ఇండియన్ ఖాదీ కంటే చాలా చీప్గా దొరికేవి. సో ఖాదీ అనేది ప్రతి పేదవాడికి కూడా వేసుకోవడానికి కాస్ట్లీగా ఉండేది. మెల్లిమెల్లిగా ఏంటంటే వాళ్ళు ఖాదీని డిస్కరేజ్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే స్కూల్స్, కాలేజెస్ లేదా ప్రొఫెషన్స్ ఉన్నాయో వాటిని బాయ్కాట్ చేయమని చెప్పారు కదా, ఫస్ట్ బాయ్కాట్ చేశారు. కానీ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు పేదవాడికి కానీ, మిడిల్ క్లాస్ వాడికి కానీ, వాడు పని చేసుకుంటేనే వాడికి ఒక జీవితం గడుస్తుంది. సో వాడికి ఇంకా వేరే ప్రొఫెషన్ ఏది లేదు, గివప్ చేశారు. ఇండియన్ ఆల్టర్నేటివ్స్ మాత్రం లేదు. సో మళ్ళీ ఏం చేశారంటే మెల్లిమెల్లిగా కాలేజెస్, స్కూల్స్లోకి ఎంటర్ అవ్వటం, తర్వాత మళ్ళా బ్రిటిష్ ప్రొఫెషన్స్లోకి తిరిగి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే కొంతమంది ఈ ఖిలాఫత్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అవధ్ కిసాన్ సభ, ఈ అవధ్ అనే ప్లేస్లో ఏంటంటే రైతులు మరియు భూస్వామ్య వర్గానికి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు బాబా రామ్దేవ్ మరియు నెహ్రూ గారు కిసాన్ సభలు అనేవి పెట్టేసి రైతుల్ని ఎడ్యుకేట్ చేయటము ఈ మూమెంట్లో భాగంగా ఇంక్లూడ్ చేద్దామని చూశారు. అయితే వీళ్ళు తప్పుగా అర్థం చేసుకొని ఏంటంటే ట్యాక్సెస్ కట్టొద్దు, మరలా బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరగమని గాంధీ గారు చెప్పారని చెప్పేసి అర్థం చేసుకొని వైలెన్స్ వేలో వెళ్ళిపోయారు. అయితే ఈ వైలెన్స్ వేలోకి వెళ్ళటము గాంధీ గారికి ఎట్టి పరిస్థితుల్లో నచ్చలేదు. అయితే ఇంకొక ఈవెంట్ జరిగిందండి మన ఆంధ్రప్రదేశ్లో భాగంగా. ద ఫేమస్ మన్యం ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారు 1920 నుంచి 24 దాకా ట్రైబల్, అది ఎవరైతే ఉన్నారో గిరిజన ప్రజలు, వాళ్ళ యొక్క రైట్స్ కోసం పోరాటం జరిగింది. అయితే ఆ పోరాటము అల్లూరి సీతారామరాజు గారు గాంధీయన్ వేలో కాకుండా తన సొంత వే ఏదైతే ఉందో, వైలెంటిక్ వే ఉంది కదా, ఆ గెరిల్లా మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఆ గెరిల్లా మూమెంట్లో భాగంగా వాళ్ళకి 4 సంవత్సరాల పాటు చుక్కలు చూపించడం జరిగింది. అయితే చివరగా మన అల్లూరి సీతారామరాజు గారిని బ్రిటిషర్స్ ఏం చేశారంటే దొంగదెబ్బ తీసి పట్టుకొని 1924లో కాల్చి చంపేయడం జరిగింది. ఈ విధంగా త్రూ అవుట్ ద ఇండియా మొత్తం కూడా వైలెంటిక్ వేలో వెళ్ళిపోతుందని చెప్పేసి గాంధీ గారు ఏం చేశారంటే ఇంకొక ఫేమస్ ఈవెంట్ జరిగిందండి, చౌరీ చౌరా ఇన్సిడెంట్ 1922లో. ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ అనే ప్లేస్ ఉంది. అక్కడ ప్రొటెస్టర్స్ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే మన బ్రిటిషర్స్ వచ్చేసరికి వాళ్ళ మీద అటాక్ చేశారు. అయితే ఈ బ్రిటిషర్స్ అటాక్ చేసినందుకు పోలీస్ మీద కోపం వచ్చింది మన ప్రజలకి. కోపం వచ్చి చౌరీ చౌరా అనే ప్లేస్లో పోలీస్ స్టేషన్ని తగలబెట్టేశారు. పోలీస్ వాళ్ళని లోపలే బంధించేసి తగలబెట్టేశారు. ఆల్మోస్ట్ 22 పీపుల్ అనేది చనిపోవడం జరిగింది. సో ఇలాంటి వైలెంటిక్ ఈవెంట్స్ అన్నీ చూసి మన గాంధీ గారు ఈ సత్యాగ్రహం అనేది ఫుల్ఫిల్ కావట్లేదు, పీపుల్ అనే వాళ్ళు వైలెంట్ అయిపోతున్నారు, మిస్అండర్స్టూడ్ చేసుకుంటున్నారని భావించి మూమెంట్ అనేదాన్ని
స్టాప్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సైమన్ కమిషన్ 1927. అయితే ఈ సైమన్ కమిషన్ అనే దాన్ని బ్రిటిషర్స్ వేయడం జరిగింది. ఎందుకు వేశారంటే ఈ సైమన్ కమిషన్ని మన బ్రిటిషర్స్కి కాన్స్టిట్యూషన్ ఇవ్వచ్చా, అది మన ఫ్రీడమ్ ఇవ్వచ్చా లేదా, కాన్స్టిట్యూషన్ ఇస్తే వాళ్ళు ఎలా పనిచేసుకుంటారు, లేదా ఇప్పటిదాకా బ్రిటిషర్స్ చట్టాలు ఏవైతే చేశారో అవి సక్రమంగా నడుస్తున్నాయా లేదా, ఇలాంటివి తెలుసుకోవడం కోసము ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. సర్ జాన్ సైమన్ అనే బ్రిటిష్ అధికారి హెడ్గా పెట్టేసి చేయడం జరిగింది. ఆ సైమన్ కమిషన్లో నియర్లీ 7 మెంబర్స్ ఉన్నారు. దానికి హెడ్ సర్ జాన్ సైమన్. అయితే ఈ మన ఇండియన్స్కి ఎందుకు కోపం వచ్చిందంటే ఒక్క ఇండియన్ కూడా లేడు. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే, బ్రిటిషర్స్ చెప్పే రీజను, మీకోసం ఒక కమిషన్ ఏర్పాటు చేశాం ఇండియన్ రూలింగ్ కోసం అని చెప్పారు. బట్ మన వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందంటే ఒక్క మన ఇండియన్ కూడా ఇంక్లూడ్ చేయలేదు. సో గాంధీ గారు దీన్ని తీసుకొని ఏం చేశారంటే, ఇక్కడ కూడా మనము ఒక మూమెంట్ అనేది లాంచ్ చేయగలిగితే ఈ బ్రిటిషర్స్ అనే వాళ్ళని కంప్లీట్గా మన దేశం నుంచి తరిమేయాలని ఉద్దేశంతో ఏం చేశారంటే ఒక మూమెంట్ చేశారు, ఒక ఫేమస్ మూమెంట్ లాంచ్ చేశారు. అయితే దీనికంటే ముందు మనం 2 పాయింట్లు తెలుసుకుందాం. వీళ్ళు జాన్ సైమన్ కమిషన్ అనే వాళ్ళు ఇండియాకి డొమినియన్ స్టేటస్, స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అని నిర్ణయించారు. అయితే ఇక్కడ ఇది కంప్లీట్ ఇండిపెండెన్స్ కాదు. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటంటే, మనకి ఇండియన్స్కి రూలింగ్ అప్పచెప్పినా కూడా మనం బ్రిటిషర్స్ కింద మనం వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్లోనే మన రూలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డొమినియన్ స్టేటస్ అనే మాట మనకు నచ్చలేదు. ఎస్పెషల్లీ అప్పుడు కాంగ్రెస్లో ఎక్స్ట్రీమిస్ట్ యొక్క ప్రభావం బాగా నడుస్తుంది. ఆ ఎక్స్ట్రీమిస్టులు ఏం చేశారంటే 1929లో మన జవహర్లాల్ నెహ్రూ గారు ఆధ్వర్యంలో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సభ జరుగుతుంది. ఎక్కడంటే లాహోర్లో జరుగుతుంది. ఈ లాహోర్ సెషన్లో ఏం చేశారంటే, సైమన్ గోబ్యాక్ అనే నినాదము, మరలా మాకు డొమినియన్ స్టేటస్ అనేది వద్దు, మాకు వీ నీడ్ ఏ కంప్లీట్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి ఒక అల్టిమేటమ్ లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 1930లో జనవరి 26ని మనం రిపబ్లిక్ డేగా మనం గుర్తించాలనేది కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడ ఎక్స్ట్రీమిస్టులు కోరిన పూర్ణ స్వరాజ్య డిమాండ్కి మన గాంధీ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. గాంధీ గారు ఒప్పుకొని ఏం చేశారంటే ఒక సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. అంటే శాసన ఉల్లంఘన చేయాలని నిర్ణయించారు. ఏ విధంగా శాసన ఉల్లంఘనం చేస్తారంటే, కంట్రీని మొత్తం యునైట్ చేయగలిగే ఒక థింగ్ మనకి గాంధీ గారికి అవసరమైంది, అదే ఉప్పు. అప్పట్లో బ్రిటిషర్స్ ఏం చేశారంటే, ఉప్పు తయారు చేయడానికి కూడా తయారు చేసినందుకు పన్ను కట్టాలి, వాడినందుకు పన్ను కట్టాలి. ఇప్పటికే పీడించుకు తింటున్న పీపుల్ చాలా పీడించుకు తింటున్న స్టార్ట్ చేశారు. అయితే ఈ సాల్ట్ అనేదాన్ని ఒక ఆయుధంగా తీసుకున్నారు గాంధీ గారు. తీసుకొని ఏం చేశారంటే ఒక మూమెంట్ లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసే ముందు ఏం జరిగింది చూద్దాం. 1930 జనవరి 31లో ఒక 11 డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని గాంధీ గారు ఇర్విన్ గారికి పంపించడం జరిగింది. ఇర్విన్ అనే అతను బ్రిటిష్ ఆఫీసర్. అయితే ఈ ఇర్విన్ అనే అతను మన గాంధీ గారు పంపించిన ఏదైతే 11 పాయింట్ డిమాండ్ ఉందో దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత మనకి గాంధీ గారు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క 78 మంది ఫాలోవర్స్తో సబర్మతి ఆశ్రమం నుంచి దండికి వెళ్ళి, అక్కడ దండి అనే ప్లేస్లో సముద్రం దగ్గర ఉప్పు తయారు చేసి ఈ సాల్ట్ ఏదైతే ఉందో సాల్ట్లా దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసి ఇదే విధంగా కంప్లీట్ మొత్తం ఇండియాలో కూడా వాళ్ళ ఫాలోవర్స్ని వెళ్ళి సాల్ట్ రూల్ బ్రేక్ చేయమని చెప్పారు. అయితే ఈ మూమెంట్ అనేది మ్యాసివ్గా వెళ్ళిపోతుందని చెప్పేసి గాంధీ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం వల్ల మన పీపుల్ యాంగ్రీగా గురయ్యి ఇంకా దాన్ని వైలెంట్కి వేలో తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత గాంధీ గారిని రిలీజ్ చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేదాన్ని లండన్లో పెట్టి అక్కడికి రమ్మని చెప్పారు. మీరు అక్కడికి వచ్చి డిస్కస్ చేయండి, మనం డిస్కస్ చేసుకుందాం, ఆ తర్వాత మీకు మేము డొమినియన్ స్టేటస్ ఇస్తాము లేదా కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇస్తాము, మీరైతే ముందు లండన్కి రండి అని పిలిపించారు. గాంధీ గారు వెళ్ళడం జరిగింది. కానీ మన ఇండియన్ డిమాండ్స్ని వాళ్ళు ఇగ్నోర్ చేశారు. సో మరలా గాంధీ గారు తిరిగి వచ్చి మ్యాసివ్ లాంచ్ అనేది చేశారు మూమెంట్ని. కానీ
మెల్లిమెల్లిగా ఏం జరిగిందంటే మరలా గాంధీ గారిని అరెస్ట్ చేశారు. గాంధీ గారిని అరెస్ట్ చేసి ఈసారి 2 years పాటు జైల్లో పెట్టడం జరిగింది. ఈ 2 years టైంలో ఏమైందంటే ఒక ప్రాపర్ గైడ్ లేడు, ఒక మనకు ముందుకు తీసుకెళ్లే లీడర్ లేడు, కాబట్టి ఈ ఉద్యమం అనేది వీక్ అయిపోయి మొత్తానికి 1934లో ఈ మూమెంట్ అనేది సప్రెస్ అవ్వడం జరిగింది లేదా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దౌలత్ యాక్ట్ టైంలో కానీ ఈ ఖిలాఫత్ మూమెంట్ టైంలో కానీ ఏది ఈ డ్యూరింగ్ దిస్ టైం లైన్ ఏంటంటే ప్రతి ఒక్క పీపుల్ ఇండియన్ సొసైటీలో ఇంక్లూడ్ కాలేదు. మెయిన్గా అప్పర్ క్లాస్ మరియు మిడిల్ క్లాస్ మాత్రమే, అక్కడక్కడ పెసెంట్స్ లేదంటే ట్రైబల్స్ ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. బట్ ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడ్ అయింది మాత్రం డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్విట్ ఇండియా ఓన్లీ. ఇక్కడ గాంధీ గారు కూడా విసిగి వేసారిపోయారు. బ్రిటిషర్స్ ఎప్పుడు కూడా మీకు ఇండిపెండెన్స్ ఇస్తామని చెప్తారు, చర్చలకు పిలుస్తారు, ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే డొమినియన్ స్టేటస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామని చెప్తారు. ఇది మన గాంధీ గారికి కూడా కోపం తెప్పించడం జరిగింది. చివరాఖరికి వార్దా అనే ప్లేస్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక మీటింగ్ జరిగినప్పుడు ద ఫేమస్ స్లోగన్ మన గాంధీ గారు ఇచ్చింది కరో యా మరో, అంటే సాధించు లేదా చనిపో అనే స్లోగన్ ఇచ్చారు. ఎప్పుడంటే 1942 August 8న ఇచ్చారు. అయితే ఈ క్విట్ ఇండియా మూమెంట్కి ఒక ముఖ్యమైన మనం సంఘటన చెప్పుకోవాలి. ఏంటంటే ఇప్పటిదాకా కూడా మనకి జరిగిన అన్ని ఈవెంట్లో కూడా ఎక్కడ అన్ని క్లాసెస్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడ్ కాలేదు. ఎవరెవరు మనకి లోయర్ క్లాస్, దళిత్స్, ముస్లిమ్స్, పెజన్స్, ట్రైబల్స్, ఇలా అన్ని క్లాసెస్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని మ్యాసివ్గా లాంచ్ చేసిన మూమెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్విట్ ఇండియా. సో అందరూ సోషల్ క్లాసెస్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క గోల్ ఏంటంటే ఇండివిజువల్ రైట్స్ కోసం పోరాటం కాకుండా కంప్లీట్ ఇండిపెండెన్స్ కోసం పోరాడారు. ఈ విధంగా జాతీయత అనే భావన ప్రతి ఒక్కరిలో కలిగి మన కాన్సెప్ట్ నేషనలిజం ఇన్ ఇండియా అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన ఇండియాలో డెవలప్ అవడం జరిగింది. ద కాన్సెప్ట్ ఆఫ్ నేషనలిజం ఈజ్ ఫైనల్లీ ఫుల్ఫిల్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ చెప్పుకుందాం అండి. నెక్స్ట్ హిస్టరీ మనకి ఇంకొక 3 classes ఉంటాయి. ఆ 3 classes తర్వాత మనము ఎకానమీ ఏదైతే ఉందో అనదర్ టఫ్ సబ్జెక్టు. ఈ ఎకానమీ అనేది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపోయే విధంగా మనం ప్లాన్ చేసుకొని కాన్సెప్ట్ వైజ్గా వెళ్తూ ఉంటాము. సో మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. టైం టు టైం అప్డేట్స్ వస్తూ ఉంటాయి మనకి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియోని కూడా చూడండి. థ్యాంక్ యూ.